ఈ వీడియో ఒకసారి చూడండి. तू कहेगा कि पाकिस्तान का पानी रोकेंगे, कश्मीर के अंदर डैम बना के तू बढ़के मारेगा और तू चाहेगा हम चुप रहे। सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा। దీని అర్థం ఏంటో మీకు తెలుసా? కాశ్మీర్ లో డ్యామ్ కట్టి పాకిస్తాన్ కి నీళ్లు రాకుండా చేస్తావా? మేము ఊరుకుంటాం అనుకుంటున్నావా? నువ్వు వాటర్ ఆపేస్తే మీ శ్వాస ఆపేస్తాం. ఇంకా ఏదేదో అంటున్నాడు ఈ పర్సన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక విషయం అనేది అర్థమైతలేదు. పాకిస్తాన్ అనే ఒక దేశం వాళ్ళకి ఒక స్టేబుల్ గా లేదు. ఏ ట్రైన్ ఎప్పుడు హైజాక్ అయితే తెలియదు, ఎవడు ఎక్కడి నుంచి వచ్చి బాంబులు వేస్తాడో తెలియదు. మరి ఈ పాకిస్తాన్ మన ఇండియాతోని యుద్ధం అంటుంది. ఏందో నాకు అర్థం అర్థమైతలేదు. ఇండియన్ ఆర్మీలో యాక్టివ్ ఆర్మీ 1.2 మిలియన్ అనేది ఉంటే పాకిస్తాన్ లో 0.56 మిలియన్ ఉన్నారు. అండ్ మన దగ్గర మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ వచ్చేసి 3500 నుంచి 4000 వరకు ఉంటే, అది కూడా అడ్వాన్స్ లెవెల్లో ఉంటే, వీళ్ళ దగ్గర వచ్చేసి 2400 నుంచి 2700 వరకే ఉన్నాయి. అవి కూడా ఓల్డ్ అవుట్డేటెడ్. ఆర్టిలరీ విషయానికి వస్తే మన దగ్గర వచ్చేసి 4000 ప్లస్ గన్స్ ఉంటే, వాళ్ళ దగ్గర వచ్చేసి ఓన్లీ 1200 ప్లస్ గన్స్ ఉన్నాయి. అవి కూడా అవుట్డేటెడ్. రాకెట్స్ విషయానికి వస్తే 250 ప్లస్ మన దగ్గర ఉంటే, వాళ్ళ దగ్గర వచ్చేసి ఓన్లీ 100 ప్లస్ ఉన్నాయి. అవి కూడా అవుట్డేటెడ్. ఇగో ఇవి చెప్పింది ఓన్లీ నేను బేసిక్ మాత్రమే. మరి మీకేమనిపిస్తుందో ఒకసారి కామెంట్ బాక్స్ లో మీ ఒపీనియన్ కూడా నాకు తెలియజేయండి. ఇండియా పాకిస్తాన్ కి భయపడుతుందా లేదా ఎదురిస్తుందా?